డెడ్ బాడీ అసలు ఎవరిది? అది వేదన అనే దుప్పట్లో కాల్చబడింది. ఎవరా అమ్మాయి? పట్ట పగల్లో తను నలిపి మరీ చంపేశారు. ఇలా మనల్ని భయపెట్టే ఎన్నో సంఘటనలతో పాటు అర్థం కాని చిక్కుముడులతో ఉన్నదే ఈ రోజు మన ఎపిసోడ్. నమస్కారం, నేను దివ్యాంక త్రిపాఠి దయ్యా, క్రైమ్ పెట్రోల్, విమెన్ అగెయిన్స్ట్ క్రైమ్. ఈ ఎపిసోడ్ కి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను. ఒక ఆడదాంతో ఒక క్రైమ్ జరిగేటప్పుడు అందులో నేరస్తులు మాత్రమే కాదు, ఆ క్రైమ్ కి సొసైటీయే కారణమవుతోంది. ఇప్పుడు ఆడవాళ్లు చదువుకుంటున్నారు, బాగా ముందుకొస్తున్నారు, సొంత కాల్లో నించుంటున్నారు. కానీ ఏదో ఒక రకంగా సొసైటీ వాళ్ళకు అర్థమయ్యేలా చెప్తోంది తను అనాథని. పుట్టేటప్పుడు ఆడవాళ్ల మనసులో ఒక ముద్ర గుచ్చుతున్నారు. అంటే తనొక ఆడది, తను బలహీనమైంది, టైం వచ్చినప్పుడు ఒక సైతాన్ని తట్టుకోలేదు, అలాగే తట్టుకోవాల్సి వస్తే తను మౌనంగా ఉండాలి, మర్యాదని కాపాడుకోవాలి. ఇదే ఈ ప్రపంచంలో నీతిగా ఉంది. బలహీనమైన ఆడది ఎవరో ఒక దుర్మార్గుడు చేసే నేరానికి బలవుతోంది. నమస్తే అండి. మీరు ఈ ఎన్జిఓకి వచ్చి మా మహిళలకు బలాన్ని ఇచ్చారు. థ్యాంక్స్. మేమే నీకు ధన్యవాదాలు చెప్పాలి కరీమా. మీలా సమాజ సేవ చేసేవాళ్ళు ఈ లోకంలో తక్కువగా ఉన్నారు. ప్రస్తుతం మా కుటుంబం అంటే వీరే. గరిమా అక్క మాకు దేవత లాంటిది, మాకు సహాయం చేస్తుంటారు. గరీబా అక్క లేదంటే నన్ను నా బిడ్డని మా ఇంటాయనను చంపేసేవారు. ప్రతి మహిళల్లో దుర్గాదేవి ఉంటుంది. మీలో ఉన్న శక్తిని మీరు తెలుసుకుంటే మీ దగ్గరికి రావడానికి ఎవరికి ధైర్యం ఉండదు. అరే, ఇక్కడే నుంచి ఎందుకు మాట్లాడాలి? లోపలికి రండి. సరుకు దించండి. ఏంటి నువ్వు ఇలాగైనా చేసేది? అర్థమైందా? ఇప్పుడు చెప్పు, గార్మెంట్ ఫ్యాక్టరీ అప్డేట్ ఏంటి? సార్, చాలా రోజులుగా గార్మెంట్ ఫ్యాక్టరీని ఒక అన్వేషణ ఉంచాను సార్, కానీ ఆ ప్లేస్లో తప్పుగా ఏ విషయం జరగలేదు సార్. వాళ్ళు నిజాయితీగా నడుచుకొనుంటే నీ అవసరం ఉండుండదు. సరిగ్గా గమనించు, మెసేజ్ ఇవ్వు. అలాగే సార్. రండి సిస్టర్, రండి, లోపలికి వెళ్ళండి. ఏ జుంపా, నువ్వెక్కడున్నావు? ఇదిగో వచ్చేస్తా. త్వరగా 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 పసుపు పూయండి. సరేగాని కాజలక్క, పెళ్ళైతే మమ్మల్ని మర్చిపోవు కదా నువ్వు? అరే, తనెలా మర్చిపోతుంది? మేమేమీ మర్చిపోము. ఇంకా చెప్పాలంటే నిన్నే వరకట్నంగా పంపిస్తాం. లోపల రావడానికి 10,000. ఎంత కావాలా? మా ఫ్రెండ్ని మా దగ్గర నుంచి విడగొడుతున్నారు, అందుకనే అడిగాను. సరే సరే, ఇస్తాను. తన దగ్గర ఎందుకు అంత డబ్బు ఇచ్చారు? ఏంటి నువ్వు దాన్నే ఆలోచిస్తున్నావు? అయితే నువ్వే చెప్పు, ఇవన్నీ ఎలా నేను మేనేజ్ చేయాలనుకున్నావు? ఏంటి నువ్వు డైలీ ఏదో ఒకటి మొదలెడతావు? ఏం కావాలి నీకు? సంతోషం కావాలి, నెమ్మది కావాలి. ఎక్కడెక్కడో డబ్బులు ఖర్చు పెడుతున్నావు, ఇంట్లో ఇవ్వనంటున్నావు. ఇది మన ఇల్లు, కుటుంబం జరపాలి కదా, నాకు ఆశ ఉండదా? అదే నీకేం కావాలని అడుగుతున్నాను కదా. నా ఒళ్ళు అలాగే మండిపోతుంది. ఇంట్లో ఏసీ కావాలి, శుద్ధమైన నీళ్లు తాగడానికి ఫిల్టర్ కావాలి. నీతో నేను ఎక్కువ డబ్బు అడగట్లేదు. ఇలా చూడు,
నీకేం కావాలో అదంతా నేను చేస్తాను. ఇంకా కావాలంటే మీ అమ్మ వాళ్ళ ఇంటికెళ్ళు. ఏంటమ్మా నువ్వు 2 పాత్రలు గట్టిగా కొడితే శబ్దం వస్తుంది. నిఖిల్ ఏదో కోపంలో మాటలు వదిలేశాడు. అమ్మ దగ్గరికి వెళ్ళని తిట్టాడు. అందుకని ఇక్కడికి వచ్చేస్తావా? నీ భర్తని నీ ఇంటిని వదిలేసి వచ్చేస్తావా ఏంటి? అమ్మో, నన్ను నిఖిల్ కాస్త కూడా పట్టించుకోవడం లేదు. నేను అతనికి భార్య అవుతాను. భర్త జీవితంలో జరిగే విషయాలు తెలుసుకోవడానికి నాకు హక్కు లేదా? ఎంత సంపాదిస్తున్నాడు, ఎంత ఖర్చు పెట్టుకుంటున్నాడు, ఎంత ఇంటికిస్తున్నాడు, ఏది అతను చెప్పట్లేదు. నువ్వే చెప్పమ్మా, కుటుంబం ఎలా జరపాలి? ఇలా చూడు, అంతా బావుంటుంది. నువ్వు దిగులు పడకమ్మా. కాజల్, 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 ఇలా చూడు, జరిగిందంతా మర్చిపో. ఇక మీద నేను చెప్తున్నాను, అనవసరంగా ఖర్చులు చేయను. సంపాదించి నీ చేతికే పెడతాను. ఇప్పుడు పాప కూడా పుట్టింది, దీనికైనా ఒప్పుకో. హరి, నువ్వు ఎలా ఉన్నావు? అవును, ఎప్పుడు మీ పేరే చెప్తుంది. బాగా పెరిగిపోయావు. అక్క, డబ్బుల కోసం అన్ని ఏర్పాట్లు చేశారా? మధు, సరే తీసుకో. చాలా కృతజ్ఞతలక్క. మంచి చదువు ఇవ్వాలి. ఒక మొగాడు చదువుకుంటే వాడి జీవితమే బాగుపడుతుంది. కానీ ఒక ఆడది చదువుకుంటే ఈ సమాజమే బాగుపడుతుంది. దేనికి నువ్వు టెన్షన్ పడకు. సరే, బయలుదేరదాం. ఇంట్లో ఉన్న పాత మిషన్ నుంచి ఈ ఫ్యాక్టరీని మొదలుపెట్టి నడపడానికి నాకు 6 ఏళ్ళు పట్టింది. ఈ ప్రదేశం ఎంతో మందికి పనిచ్చింది. అంతా ఇంప్రూవ్మెంటే సార్. బయటికి రండి, చూపిస్తాను. రండి. డ్యామేజ్ ఫ్యాబ్రిక్ కలరింగ్ అన్నీ ఇక్కడే జరుగుతుంది. ఈ ప్లేస్ బాగా పెద్దదిగానే ఉంది. మిగతావి చూపిస్తాను, రండి. ఇదే మా గుడౌన్. అవును, దీని లోపల ఏముంది? అది స్టోర్ రూమ్. చూడొచ్చా? అరే, అక్కడ చూడడానికి ఏం ఉండదండి. మీరు పదండి, ఇంకా ఉన్నాయి చూడడానికి. సార్, ఆ గార్మెంట్ ఫ్యాక్టరీ నెంబర్కి నేను మాట్లాడి చూశాను. అదేదో ట్రావెల్స్ ఆఫీస్ అంట సార్. మీరా రూట్లో వెళ్ళి చెక్ చేయి. ఒక చిన్న క్లూ దొరికినా కూడా ఆ ఫ్యాక్టరీని వదలను. ఓకే సార్. నాకేం చేయాలో తెలియటం లేదు. నేను వెంటనే కలవాలి. నాన్నకి నీ గురించి తెలిసిపోయింది ఇక్బాల్. మనిద్దరినీ కలవనివ్వడు. నువ్వు దేనికి కంగారు పడకు, నేను మీ నాన్నతో మాట్లాడతాను. ఏం మాట్లాడుతున్నావు? చెప్పరా, ఏం మాట్లాడుతున్నావు? నేను చెప్పేది ఒకసారి వినండి అంకుల్, ఒక్క నిమిషం. నీకు సిగ్గనిపించట్లేదా? వెళ్ళి నువ్వు వెతకచ్చు కదా, ఏమంటావు? మా వాళ్ళని తప్పుగా చూస్తున్నావు. నానా ప్లీజ్, నానా ఇక్బాల్ని వెళ్ళనివ్వు. నానా ప్లీజ్. నువ్వే సరిగ్గా లేకుంటే వీడితో మాట్లాడి ప్రయోజనం ఏంటి? నేను నీకో విషయం చెప్తాను, గుర్తుంచుకో. నువ్వు అనుకున్నది ఎప్పటికీ జరగనే జరగదు. నాన్న, నేను ఇక్బాల్ని ప్రేమిస్తున్నాను. వాళ్ళు లేకుండా నేను ఉండలేను. అలాగా? మంచిది. అలాగైతే నువ్వు ఈ రోజు మీ నాన్నని ప్రాణాలతో చూడలేవు. అరే ఊరుకోండి రాజు, నన్ను వదలమంటున్నానుగా. ఈ రోజు ఏదో ఒకటి తేల్చేస్తాను. నేను చనిపోయాక నీకు ఇష్టం వచ్చినట్టుగా నువ్వు చేసుకో. వద్దండి, వద్దు నాన్న, ఇలా చేయకండి. మీరు ఏం చెప్తే నేను అదే చేస్తాను. మీరు చెప్పినట్టే చేస్తాను, సరేనా? ఇలా చూడండి, నాకేం చేయాలో అర్థం కావడం లేదు. మీరే ఏదో ఒకటి చేయాలి. ఇప్పుడు మా పరువు మీ చేతుల్లో ఉంది. మీరేం దిగులు పడకండి నందనన్న. మీ పరువు నా పరువు లాంటిదే. మీరు బయలుదేరండి.
ఏమండి ఏం జరిగిందండి? నా కూతుర్ని చూడండి. ఎందుకమ్మా ఇలా చేసుకున్నావు? ఏంటండి ఇలా జరిగింది? నా కూతురు ఏంటిది? సరే, ఆ విషనాగం ఎవరు? అంజలి జీవితంలో విషాన్ని కక్కేశాడు. అంజలి ఇక్బాల్ని లవ్ చేసింది. తన ఈ లవ్ తన పేరెంట్స్కి అసలు నచ్చలేదు. వాళ్ళు తన్ని ఇక్బాల్ దగ్గర నుంచి దూరంగా పెట్టాలని కుదిరినంత వరకు ప్రయత్నించారు. అంజలి చావుకి వెనుక వాళ్ళ బంధువుల హస్తం ఉండిందా, లేక మిగతా వాళ్ళ మరణ ఆటలో తను బలయ్యిందా? ఏం కావాలన్నా చేసుకో. ఇంతకు మించి నేను ఏమీ ఓర్చుకోలేను. నిన్ను వదిలి జీవితం సాగించలేను. అవును సార్, అది నా కొట్టే. 2 సంవత్సరాల నుంచి క్లోజ్ గానే ఉంది. సరే, మూసుందంటే నీ కొట్టు ల్యాండ్ లైన్ నుంచి గవర్నమెంట్ ఫ్యాక్టరీ నంబర్ కి రోజు కాల్ వెళుతోంది కదా. సార్, ఈ బిల్ ని నేను 2 ఏళ్ల నుంచి కట్టలేదు సార్. అది డిస్కనెక్ట్ అయి ఉంటుందని అనుకున్నాను సార్. ఒక్క నిమిషం ఆగండి. ఆ అమ్మాయిని తీసుకురా. వదిలేయండి మేడం, రౌడీలే వీళ్ళు తీసుకొని వస్తారు. వీళ్ళని బెచ్చిమెత్తిస్తారు. పెద్ద గ్యాంగే ఉంది. ఈ దేశం ఒక భవిష్యత బిడ్డల చేతుంది. వాళ్ళు ప్రాణాలు కాపాడడానికి ఏ గ్యాంగ్ కు నేను భయపడను. ఎంత పెద్ద రౌడీ అయినా సరే పెద్దాయనతో నేను మాట్లాడుకుంటాను. తీసుకురా. సరే మేడం, వెళ్తాను. హలో అమ్మా. నీ పేరేంటి? శ్వేత. అలాగా, కూర్చో. రాసింది చూసావా? ఏం గీసావు? నాకేం అర్థం కావట్లేదు. ఏం చెయ్యాలి? నిఖిల్ ఇలా చేస్తాడని నేను తెలుసుకోలేదు. నువ్వెందుకు టెన్షన్ పడుతున్నావు? నువ్వు బాధపడుకు. నీకు ఎన్ని రోజులు కావాలితే అన్ని రోజులు ఇక్కడ ఉండు. ఎన్ని రోజులు? ఇంకా ఎన్ని రోజులు నీకు భారంగా ఉండాలి? నా కోసం నేను ఏదో ఒకటి చేసుకోవాలి కదా. ఇలా చూడు, నీకు కావాలంటే నువ్వు వెళ్ళు. నేను నిన్ను ఆపను. కానీ కొద్ది రోజులైనా వీణాని నా దగ్గర వదిలే. తను నాకు కూడా కూతురే కదా. సార్, నేను మీరా రూట్లో ఉన్న టెలిఫోన్ ఎక్స్చేంజ్కి వెళ్ళి ఆ షాప్ ఫోన్ నెంబర్ తెలుసుకున్నాను. సార్, ఆ ల్యాండ్లైన్ బిల్ని క్యాష్ ఇచ్చి కట్టారు సార్. కానీ ఆ ఓనర్ అడిగితే క్యాష్ కట్టిన మ్యాటరే నాకు తెలియదు అంటున్నాడు. కొట్టు మూసి ఉంది. అయితే ల్యాండ్లైన్ నుంచి ఎవరు కాల్ చేసింది? డూప్లికేట్కి ఖచ్చితంగా ఉంటుంది. అంతకు మించి పెద్దగా ఏమీ వినిపించలేదా? లేదు సార్. ల్యాండ్లైన్ కట్ అవ్వలేదు? లేదు సార్. గుడ్. సరే, ఈ ల్యాండ్లైన్ నుంచి కాల్ గవర్నమెంట్ ఫ్యాక్టరీని దాటి ఎక్కడికి వెళుతోంది? భూమిలో ఎలుకుంటే భూమిని తవ్వే తీరాలి. అరే, ఎక్కడికి వెళ్ళిపోయావు?
అరే ఆగు. ఎక్కడ పట్టేసుకున్నాడు చూడు. రా కూర్చో. నువ్వు ఇక్కడికి వచ్చిన తర్వాత అల్లరి చేయడం బాగా మొదలుపెట్టింది. అమ్మా, నేను రాసిన డ్రాయింగ్ ని చూపిస్తాను. మెల్లగా వెళ్ళు. ఎలా ఉన్నావు నువ్వు? తనేమంత అల్లరి చేయలేదు కదా? అయ్యో, బాగా ఏడిపిస్తుంది. కానీ ఒక విషయం చెప్పు, పిల్లల అమ్మని ఏడిపించకపోతే ఇంకెవరిని ఏడిపిస్తారు? చాలా థ్యాంక్స్ ఖుషి. ఒకవేళ నువ్వు గనుక లేకపోతే నేనేం చేసుంటానో నాకే తెలీదు. నేను సాధారణ కాజల్ నుండి గరిమా అక్క అయ్యుండను. కానీ నేను ఇలాగే ఊరుకోలేను. నా వల్ల అయినంతవరకు మహిళల కోసం మంచి చేస్తాను. లేదు, నాకేదో సరిగ్గా లేనట్లుంది. సార్ సార్, ఆ ట్రావెల్స్ ల్యాండ్లైన్ నెంబర్ నుంచి ఈ నెంబర్కి ఎన్నో కాల్స్ వెళ్ళాయి సార్. ఆ తర్వాత సార్, పోయిన వారం ఒక నెంబర్కి ఎక్కువ కాల్స్ వెళ్ళాయి సార్. ఎవరి నంబర్? సార్, ఎవరో కౌశల్ కిషోర్ అట. అతనికి ఏదో చిన్న ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉన్నట్టుంది. ఇతని హిస్టరీ ఏంటో చూస్తే. ఓకే సార్. బామా, నేను పాస్ అయ్యాను. పాస్ అవ్వడమే కాదు, తన క్లాస్లో తినే టాపర్. అలాగే అమ్మలాగే ఉంది. వీళ్ళ అమ్మ కూడా చదువులో చాలా షార్ప్. సరే, నేను ఫోన్ పెట్టేస్తాను. నేను పట్టుదల పట్టినందువల్ల కాజల్ నిఖిల్ని పెళ్లి చేసుకుంది. వాడు చాలా చండాలుడనుకుంటా. అతను జంపోతో కలిసి జంపా, ఎన్నిసార్లు నీకు చెప్పాలి? టైంకి తినాలి కదా. సరే అక్క, ముందు క్లీన్ చేసేస్తాను. సరే, శుభ్రం చేసుకో. కానీ హీనా పడుకోలేదు, పడుకోనివ్వట్లేదు. ఇప్పుడే పడుకునింది. నాకు కూడా కాస్త విశ్రాంతి తీసుకోవాలి. నిఖిల్ వచ్చిన తర్వాత కాస్త అన్నం పెడతావా? సరే అక్క. సరే, అలాగే నువ్వు తిను. సరే అక్క. నిఖిల్, నీకు కొంచెం కూడా సిగ్గులేదా? తను చిన్న పిల్ల. తను అబద్ధం చెప్తుంది. నేను తనని ముట్టుకోలేదు. తన గురించి నీకన్నా నాకు బాగా తెలుసు. తనెప్పుడు నాతో అబద్ధాలు చెప్పదు, తెలుసు. నువ్వు అదంతా తెలుసుకో. ఈ సమస్యలో నేను తలదూర్చును. నేను తనని ఏదీ చేయలేదు, అంతే. ఏమనుకున్నావు నువ్వు? నువ్వు నా భర్త అయితే నేను క్షమిస్తాననుకున్నావా? సార్, ఇదే ఆ ట్రక్కు. బండిని చెక్ చేయండి. ఎస్ సార్. బండిలో ఏముంది? ఏమీ లేదు సార్. త్వరగా చెక్ చేసుకోండి. చూపించు. ఆ బాక్స్లో చూడండి. సార్, డ్రగ్స్ ఉంది.
సార్ 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 కొట్టకండి సార్ సార్ నన్ను కొట్టకండి సార్ నేను పని చేసేవాడిని సార్ నాకేమీ తెలియదు సార్ దొంగ నాయాలా లేవరా సార్ సార్ స్మగ్లింగ్ చేస్తున్నావా చేసావా లేదా లేదు సార్ నాకేమీ తెలియదు సార్ నేను డ్రైవర్నే సార్ అయ్యగారే ఆర్డర్ వస్తే నన్ను డెలివరీ చేయమని చెప్పి పంపిస్తారు అందులో ఏముందో నాకేం తెలుసు సార్ కౌశల్ ఎక్కడ ఇక్కడ పక్కన మీరా రోడ్లో ఉన్నారు సార్ ఏమైంది సార్ వాడు వెళ్ళిపోయాడు పోలీస్కా గార్మెంట్ ఫ్యాక్టరీ నుంచి ఏదీ దొరకలేదు రహస్యంగానే ఉండింది ఎప్పుడైనా పాపాల మూట నిండి కిందకి జారాలనే చెప్తారు కదా ఆ గార్మెంట్ ఫ్యాక్టరీ గురించి నిజం పోలీసుల చేతికి దొరికే టైం దగ్గర పడింది సార్ నేను ఒక కంప్లైంట్ ఇవ్వాలి ఏమైంది ఏదో ఒక తప్పు జరిగింది పెద్ద సార్ ఎక్కడున్నారు ఏమైంది నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను నాకు మిస్క్యారేజ్ అయింది మీ మనిషి ఇది చేశాడా లేదు సార్ ఆ రోజు నేను ఉషానగర్లో ఉన్న గార్మెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళాను నాకు తెలిసి అక్కడ నన్ను రేప్ చేశారు సార్ అనుమానంగా చెప్తున్నారు మీకు రేప్ జరిగిన విషయం మీకే తెలీదా సార్ నేను మైకంలో ఉన్నాను సరే ఇది చేసింది ఎవరు మీరు భయపడకండి మీరు ఓపెన్గా చెప్పనంత వరకు మేము హెల్ప్ చేయలేము సార్ నా హస్బెండ్ యుఎస్లో ఉన్నారు అది 5 నెలల ముందే వెళ్ళారు అక్కడికి వెళ్ళి అన్నీ నేను అరేంజ్ చేస్తానని చెప్పారు అందుకని నేను ఇండియాలోనే ఉన్నాను ఆయన వెళ్ళిన తర్వాత నేను ప్రెగ్నెంట్ అయ్యానన్న విషయం నాకు తెలిసింది ఈ 5 నెలలు ఏదో ఒక రకంగా గడిపేశాను కానీ ఆ తర్వాతే నాకు అనిపించింది ఇది మా ఇద్దరి యొక్క మొదటి బిడ్డ ఈ సమయంలో మేమిద్దరం ఒకటిగానే ఉండాలి ఇక్కడ చూడు నాకు లీవ్ అంతా దొరకదు నేను ఇప్పుడు ఇండియా వచ్చానంటే ఉన్న పని కూడా పోతుంది సార్ నేను నా హస్బెండ్ దగ్గరికి వెళ్ళాలని ఆశపడ్డాను కానీ ఏం చెయ్యాలో అర్థం కాలేదు చెప్పుకోలేక నాలో నేనే బాధపడ్డాను మీరిక్కడికి రాలేరు కానీ నేను అక్కడికి రావచ్చు కదా అరే ఏంటి నువ్వు ఇప్పుడే నీ యూఎస్ వీసా రిజెక్ట్ అయ్యింది మీరు చెప్పినట్లు నేను ఇక్కడ మాట్లాడి చూడనా సరే ఏమైంది మీ భర్త ఎవరితో మాట్లాడమన్నారు గార్మెంట్ ఫ్యాక్టరీలో ఉన్న ధర్మన్ని అడిగాను దర్పం దగ్గర ఎందుకు అతను ఇల్లీగల్గా యుఎస్కి అందరినీ పంపిస్తాడు దొంగతనంగానా అందుకని అతన్ని చూసేదానికి నేను గార్మెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళాను మీరు ఈ పరిస్థితుల్లో వెళ్తారా నేను ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి తీరాలి నాకొక ఆశ ఉంది నా బిడ్డ ఈ ప్రపంచానికి వచ్చేటప్పుడు నా భర్త నాతో ఉండాలి సరే అయితే ఇలా చూడండి మనం ఇక్కడి నుంచి పనామాకి వెళ్ళి అక్కడి నుంచి మెక్సికోకి వెళ్ళాలి మెక్సికో నుంచి యుఎస్ బార్డర్ కాకపోతే బార్డర్ క్రాస్ చేసేటప్పుడు అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది మీరు చెప్పేది నాకు అర్థమవుతుంది దాంతోపాటు ఈ ప్రయాణం చాలా కష్టం ట్రక్లో కూర్చోవాలి లేదంటే ఆయిల్ ట్యాంక్లో కూర్చుని వెళ్లాల్సి ఉంటుంది దానికోసం మేము మత్తు ఇంజెక్షన్ వేస్తాం అప్పుడు కష్టం ఏమాత్రం తెలీదు మీరు ఎలాంటి పరిస్థితుల్లో అక్కడికి వెళ్ళడం చాలా రిస్క్ అనిపిస్తుంది
అయినా ఇక్కడ ఒకసారి టెస్ట్ చేయాలి. సైడ్ ఎఫెక్ట్లు ఉన్నాయో లేవా అని తెలిసిపోతుంది. సరే. ఓకే అంటే తను మీకు ఇంజెక్షన్ వేస్తుంది. నాకు చాలా పనులున్నాయి, నేను బయలుదేరతాను. సార్, నన్ను ఆ ఫ్యాక్టరీలో రేప్ చేశారు. అందుకనే నాకు ఈ మిస్క్యారేజ్ అయింది. నా బిడ్డ పోయింది. నాకేదో సరిగ్గా లేదు. ఏమైంది? నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావు? మరెందుకు ఇన్నాళ్ళుగా ఇక్కడికి రాలేదు? సార్, నా భర్త ఇల్లీగల్ గానే యుఎస్కి వెళ్ళాడు. ఈ విషయం పోలీస్కి తెలిసిందంటే మాత్రం వాళ్ళు తప్పకుండా ఆయన్ని రప్పిస్తారు. తప్పుడు పని చేస్తే తప్పుడు ఫలితాలే మనకి దక్కుతాయి. కానీ మిర్నాల్ హస్బెండ్ చేసిన తప్పు ఇలాగా ఉండాలి? తన కూడా ఎదురు చూడలేదు. మిర్నాల్ కంప్లైంట్ తర్వాత పోలీస్ వాళ్ళు ఆ గార్మెంట్ గురించి పూర్తిగా తెలుసుకున్నారు. కానీ వాళ్ళ చేతికి అసలు ఏదీ దక్కలేదు. సార్, గార్మెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఏమీ దొరకలేదు. కానీ ఈవిడిచ్చే స్టేట్మెంట్ ప్రకారం చూస్తే ఆ ఫ్యాక్టరీలోనే రేప్ జరిగింది. సార్, మనం దర్పణ్ని అరెస్ట్ చేద్దాం. మృణాలకు రేప్ జరిగిందని మనం ఎలా ప్రూవ్ చేయబోతున్నాం? ఎందుకంటే భర్త ఇల్లీగల్ గా యుఎస్ వెళ్ళాడు. కానీ ఇప్పుడు ఫ్యాక్టరీలో పావురాల పోటీ జరుగుతోంది. ఈ వంగతో మనం ఫ్యాక్టరీకి రైడ్కి వెళ్ళొచ్చు. పావురాల పోటీ అని మనం రైడ్ చేయగలము, కానీ అంతకుమించి ఇల్లీగల్ విషయాలు జరుగుతున్నాయి. దాన్ని ఎలా మనం ప్రూవ్ చేయగలము? ఒక విషయాన్ని మర్చిపోకు, మృణాల్ రేప్ చేయబడింది. అంతేకాదు, మృణాల్ ఒక ప్రెగ్నెంట్ లేడీ. ఆ గార్మెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా కంప్లైంట్ కూడా చేసింది. ముందు తన భర్త ఇరుక్కుంటాడు, ఎందుకంటే ఇల్లీగల్ గా యుఎస్ వెళ్ళాడు. ముందుగా గార్మెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా ఆధారాలు సేకరించాలి. యాక్షన్ తీసుకుందాం. ఐఎమ్ వెరీ సారీ సార్. నేను తప్పు చేశానని నాకే తెలుస్తుంది. అందుకు తగ్గ శిక్ష పడుతుంది. దానికైన శిక్ష నాకు దొరికింది సార్. దర్పణ్ మీకేమైనా ఇచ్చాడా? డాక్యుమెంట్ లాంటిది, టికెట్ లాంటిది? లేదు సార్, మా చేతిలో అలాంటిది ఏమీ పెట్టలేదు సార్. మేము 5 కలిసి వెళ్ళాం. అందులో ఒకటి దగ్గరే అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి. డబ్బెలా ఇచ్చారు? సార్, డబ్బులంతా క్యాష్గానే ఇచ్చాం. దర్పణ్ గురించి మీతో చెప్పింది ఎవరు? నందన్ బౌలి. సార్, అంజలి ఇక్బాల్ని లవ్ చేయడం మొదలుపెట్టింది. అందుకని నేను తనని యుఎస్లో ఉన్న తన అన్న దగ్గరికి పంపుదామనుకున్నాను. కానీ మాకు వీసా దొరకలేదు. అందుకని మేము దర్పణ్ బాయ్ని వెళ్ళి కలిసాము. అంజలి కూడా దర్పణ్ బాయ్ని వెళ్ళి కలిసింది. కానీ తిరిగి వచ్చాక అంజలి సూసైడ్ చేసుకుంది సార్. ఇది విచిత్రంగా అనిపించట్లేదా? గార్మెంట్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన తర్వాత తను సూసైడ్ చేసుకుంది. అక్కడ అంజలికి కూడా తప్పు జరిగి ఉండొచ్చు. అంజలి యుఎస్కి వెళ్ళడానికి నచ్చలేదని ఇలా చేసిందనుకుంటున్నావు? ఎందుకంటే మేము బలవంతంగా పంపించామనుకున్నాం. అందుకనే తను సూసైడ్ చేసుకుందనుకున్నావు. మేం చేసిన తప్పు తెలుసుకొని ఈ రోజుకు మేము బాధపడుతున్నాం. ఈ దర్పణ్ మీకు ఏదైనా డాక్యుమెంట్స్ ఇచ్చాడా? డాక్యుమెంట్స్ లేదు. అంజలి కేసుని బాగా చెక్ చేయండి. మొబైల్ రికార్డ్, లొకేషన్ రికార్డ్ అన్నీ. ఓకే సార్. సార్, అంజలి గార్మెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళడానికి ముందు ఇక్బాల్కి 4 సార్లు ఫోన్ చేసింది. అది రాత్రి సరిగ్గా 10ంటికి. ఇక్బాల్ అంజలికి 12 సార్లు ఫోన్ చేశాడు, కానీ రిసీవ్ చేయలేదు. వేరే ఏదైనా? సార్, ఇక్బాల్ లైవ్ లొకేషన్ ప్రకారం గార్మెంట్ ఫ్యాక్టరీకి పక్కనే ఉన్నాడు వాడు. ఆ తర్వాత బయలుదేరి అంజలి ఇంటికి వెళ్ళాడు. అక్కడ రాత్రి 1 గంట వరకు ఉన్నాడు. ఇక్బాల్, ఆ రోజు రాత్రి ఏమైంది? అంజలిని ఫాలో చేసుకుంటూ వెళ్ళావు కదా, 12 మిస్డ్ కాల్స్ ఇచ్చావు. మర్యాదగా నిజం చెప్పు. సార్, నేను అంజలిని చాలా ప్రేమిస్తున్నాను సార్. ఆ రోజు అంజలి నాకు ఫోన్ చేసింది సార్. నువ్వు లేకుండా నేను బతకలేను. నేను యుఎస్కి వెళ్ళను. ప్లీజ్ నన్ను తీసుకెళ్ళిపో. అంజలి, మీ ఇంటోళ్ళు ఎప్పుడు మన ఇద్దరిని ఒకటిగా కలవనివ్వరు. రా, పారిపోదాం. సరే. అంజలి అన్నిటినీ వదిలేసుకుని నాతో రావడానికి తయారైంది.
మేము ప్లాన్ చేసినట్టే తన ఫ్యాక్టరీ నుండి నేరుగా నా దగ్గరికి వచ్చింది. నేను ఢిల్లీకి 2 టికెట్ కూడా బుక్ చేశాను సార్. అంతా రెడీగా ఉంది సార్. నేను గార్మెంట్ ఫ్యాక్టరీకి బయట తన కోసం వెయిట్ చేశాను సార్. తను రానిలేదు సార్. నేను తనకి చాలాసార్లు ఫోన్ ట్రై చేశాను సార్. కానీ తను నీ ఒక్క కాలు మాత్రమే రిసీవ్ చేసింది. అందులో ఏం చెప్పింది? హలో. అరే అంజలి, నువ్వు ఎక్కడున్నావు? ట్రైన్కి లేట్ అవుతుంది. ఇక్బాల్, నేను నీకు తగ్గదాన్ని కాదు. నేను నిన్ను పెళ్లి చేసుకోలేను. అంజలి, ఏమైంది? అంజలినే ఇక్బాల్ దగ్గర చెప్పింది. తను వాడికి తగినది కాదట. అంటే గార్మెంట్ ఫ్యాక్టరీలో అతనితో ఏదో ఒక తప్పు జరిగింది. లేదు, దర్పణ్ బాయ్ అలాంటి తప్పుని ఎప్పటికీ చేయడు. చేసి కూడా ఉండొచ్చు. యాక్చువల్గా ఇంకో రేప్ కంప్లైంట్తో ఒక అమ్మాయి అక్కడికి వచ్చింది. అలాగే మా దగ్గర 5 కేసెస్ కూడా ఉన్నాయి. వాటి లింక్ ఖచ్చితంగా గార్మెంట్ ఫ్యాక్టరీలోనే ఉంది. మీరు జస్ట్ కంప్లైంట్ మాత్రం ఇవ్వండి. వాడు చేసిండో లేదో ఆ విషయాన్ని మేము రప్పిస్తాం. డుబే, బాగా చెక్ చెయ్యి సార్. ఇక్కడ బాక్స్లో చెక్ చెయ్యి. అరే, అంతా బాగా చూడు. ఏం చేస్తున్నారు సార్? ఆ రూమ్లో కూడా చెక్ చెయ్యి. అలా ఎలా వచ్చి వెతుకుతారు? ఇదిగో తీసుకో, సర్చ్ వారెంట్. వారెంటా? అక్కడేముందో చూడు. సార్, పౌరాల పోటీకి సంబంధించి ఏమీ దొరకలేదు సార్. ఇది దొరికింది. సార్, ఇది ఎలా వచ్చిందో నాకేం తెలియదు. ఏంట్రా ఇది? అది నేనే తెచ్చాను సార్. ఏమి కోసం? డ్రగ్ స్మగ్లింగ్ చేస్తున్నావా? సార్, నేను ట్రక్ని రెంట్కి ఇస్తాను సార్. అందులో ఏం తీసుకెళ్తారని నాకు తెలియదు సార్. ఎవరికి నువ్వు అద్దెకిచ్చావు చెప్పరా? సార్, అది సింగ్ టూర్స్ అండ్ ట్రావెల్స్కి. హలో. హలో, నేను యుఎస్కి వెళ్ళాలి. నేను యుఎస్కి జాబ్ చేయడానికి వెళ్ళాలనుకుంటున్నాను, కానీ వీసా దొరకట్లేదు. కానీ నా సర్టిఫికేట్లో ప్రాబ్లం ఉంది. వెళ్ళచ్చు. మెక్సికో నుంచి యుఎస్కి పంపిస్తాం. కానీ ఈ ప్రయాణం కాస్త కష్టంగా ఉంటుంది. అందుకని మొత్తం అందిస్తాం. ఓసారి టెస్ట్ తీసుకున్నా సైడ్ ఎఫెక్ట్లు ఉండకూడదు కదా మరి. అలాగే. ఓకేనా? నువ్వేనా? అబ్బాయిలా మారిపోయి అమ్మాయిల్ని రేప్ చేస్తున్నావా? నీ భర్త దర్పణ్ నీకు సపోర్ట్ కూడా చేస్తున్నాడా? తీసుకెళ్ళండి తన్ని.
నువ్వు శంకర్ సహాయంతో సింగ్ టూర్స్ అండ్ ట్రావెల్స్ లైన్ని యాక్టివ్లో ఉంచావు. ఇల్లీగల్ పనులు ఎన్ని ఉన్నాయో పావురాలు, బోటింగ్, స్మగ్లింగ్ అన్నీ చేశావు. 2 సంవత్సరాలుగా కొట్టు మూసే ఉంది సార్. ఆ కొట్టు ఓనరు కొట్టుని అమ్మాలనుకుంటున్నాడని విన్నాను. అందుకే ఆయన రెంట్కి ఇవ్వకుండా ఖాళీగా ఉంచేశారు. ప్రాపర్టీ రేటు రేస్ అయ్యేంత వరకు వెయిట్ చేశాడు. అక్కడి నుంచి మా పని మేము చేయడం మొదలుపెట్టాం. ఇక దాచి ఎలాంటి ఉపయోగం లేదు. 7 ఫైల్స్ చేతిలో ఉన్నాయి, ఇంకా 5 పెండింగ్లో ఉన్నాయి. ఈ రోజు నుండి కొద్ది రోజుల క్రితం నమ్రత అనే ఒక అమ్మాయి మీ గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేస్తూ ఉండేది. మేమన్నీ తీసేశాం. ఆ కారు మీ ఫ్యాక్టరీ పేరులోనే రిజిస్టర్ అయి ఉంది. యాక్సిడెంట్ కేసు అయింది, కానీ సీసీటీవీ ఫుటేజ్ చూసినప్పుడు తను ఎవరికో భయపడి పరిగెత్తుతూ ఉంది. మీరే కదా తన్ని చంపింది. నేను చందాని హత్య చేసినప్పుడు తను చూసింది. చందా ఎవరు? తనొక అనాథ భిక్షగతి. నా ఎన్జిఓలో నాతో ఉండేది. చూడ్డానికి చాలా అందంగా ఉండేది. తనంటే నాకు చాలా ఇష్టం. కానీ తన్ని రేప్ చేసిన విషయం తనకి తెలిసిపోయింది. ఈ రహస్యాన్ని బయటకి చెప్పేస్తానని ఎల్లప్పుడూ నన్ను బెదిరించింది. అందుకే చంపేశాను. నీ పార్ట్నర్ ఉంది కదా, తన్ను కూడా మీట్ అవ్వాలి. మహిళలంటే నాకు చాలా ఇష్టం. మొదటి నుంచే నేను ఖుషి పార్ట్నర్స్. ఊరికే నామమాత్రానికి పెళ్లి చేసుకున్నారు. నాకు ఖుషికి మధ్యలో ఒక డీల్ ఉండేది. పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ భర్తతో జీవించాలి, కానీ మా రిలేషన్ అలాగే కొనసాగాలి. అలాగే నీ మొదటి భర్త నిఖిల్. అతనితో సంతోషంగా లేను. అతను తల్లిదండ్రులు ఊర్లో ఉంటారు. సంపాదించే డబ్బుల్ని వాళ్ళకి పంపించాడు. మొదటి నుంచే నాకు సుంబ అంటే చాలా ఇష్టం. అంజలిని రేప్ చేసింది నువ్వేనా? చెప్పు. తన్ని ఇల్లీగల్గా యుఎస్ పంపాలనుకున్నాం, కానీ అది తను నచ్చకుండా ఇంటికెళ్ళిపోయింది. ఇంటికి వెళ్ళిన తర్వాత తను ఆ రేప్ని తట్టుకోలేకపోయింది. తను చనిపోయింది సూసైడ్ చేసుకుని. నీకసలు సిగ్గనేదే లేదా? ప్రజలు నిన్ను దేవి అంటున్నారు, కానీ నువ్వు ఒక దరిద్రపురాలివి. నేనేం చేయాలి సార్? మహిళలంటే నాకు ఇష్టం. ఇక నీకు నచ్చిన విషయాన్ని జైల్లో వెళ్ళి చెయ్యి. గరీమా విషయం బయటపడిన తర్వాత ఎంతో మంది ఆడవాళ్లు బయటకొచ్చారు. గరీమా దర్పం లేకుండా 12 రేప్ చేసినందుకు అమృత చందా మర్డర్ కోసం జైలుకి పంపించారు. కాస్త ఆలోచించండి. ముందే ఎవరైనా ఒక ఆడవాళ్లు కంప్లైంట్ చేసుంటే ఎంతో మంది ఆడవాళ్ల జీవితాన్ని ఖచ్చితంగా వాళ్ళు కాపాడుండొచ్చు. ఈ రోజు అంజలి, నమ్రత, చందా ప్రాణాలతో ఉండేవారు. మన సొసైటీ ఒక తప్పు జరిగితే వెంటనే ఆడవాళ్ళకి నేర్పిస్తారు. చెప్పిన మాట విను, బయటికేమీ చెప్పద్దు, ఊరికే ఉండు. ఇలాంటి పాఠాలు మొత్తం తప్పు. మీకు కూడా ఏదైనా తప్పు జరిగితే మీరసలు మౌనంగా ఉండకూడదు, మాట్లాడండి. ఒక్కరు నోరు మూసుకున్నా నేరస్తుడికి బాగా ధైర్యం వచ్చేస్తుంది. తర్వాత వాడు తప్పులు మాత్రమే చేస్తూ ఉంటాడు. అందరూ అంటారు కదా, ఇక్కడ ఒక్కొక్క మొహంలోనూ ఒక మాస్క్ ఖచ్చితంగా ఉంటుంది. ఏ మొహం చూడ్డానికి బాగా అమాయకంగా ఉందో దాని వెనుక ఖచ్చితంగా ఒక సైతాన్ బ్రెయిన్ పనిచేస్తుంది. ఎప్పుడైనా ఏ టైంలో అయినా ఎవరినైనా వీళ్ళు వశపరుచుకుంటారు. వీళ్ళని నమ్మలేవు. మనం ఒకవేళ తప్పుడు దారిలో నడవడానికి నిర్ణయించుకుంటే ఆ తర్వాత మీరు నిర్ణయించుకోండి, మొత్తం అన్నీ తప్పుగానే జరుగుతాయి. అందుకే మనం ఏ పని చేసినా చట్టానికి తల ఉంచి మరీ చెయ్యాలి. ఎందుకంటే ఈ చట్టం అనేది ఒక లక్ష్మణ రేఖలాగా. ఈ రేఖని మీరు దాటి వెళ్లారంటే జీవితంలో చాలా బాధపడతారు. ఓకే దెన్, నేను దివ్యాంక త్రిపాఠి దయ్యా వెళ్ళొస్తాను. మళ్ళీ కలుసుకుందాం ఒక కొత్త కేసుతో. ఎప్పుడు చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్, ఉమెన్ అగెయిన్స్ట్ క్రైమ్. ఒక్క మహిళని ముట్టుకుంటే ఎందరో మంది మహిళలు లేస్తారు. జై హింద్.